ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీ అందరికీ, అలాగే ఇక్కడ కూర్చుని దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అమ్మ వందనాలురా. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మానక ప్రతిదినం ఉదయకాలం 4:30 గంటలకే 4:15కి లేచి బిడ్డలందరూ కలిసి దేశం గురించి భారంతో 7 అంశాలు ఎత్తిపెట్టి ప్రతిదినం ప్రార్థన చేయుచున్నామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకించి దేవుడు ఏదైనా అద్భుతాన్ని దేవుడు చేయబోతాడు అని. ఆమేన్. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో నా దేవుడు చేయబోతున్నాడు. చెప్పండి ఆమేన్, చెప్పండి ఆమేన్. కాబట్టి ప్రియులారా, తప్పకుండా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీలో చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు, మీకు వందనాలు. మిడ్-నైట్ మసాలా లాగా 11 దాటాక మీకు ఫోన్ చేయొద్దు, మీకు వందనాలు. ఏదైనా నెంబర్ తీసుకుని ఏదైనా పగల కాలంలో ఫోన్ చేస్తే రియాక్ట్ అవ్వడానికి పాపం మీకు కూడా ఆ టైంలో ఖాళీగా ఉన్నారనుకుంటున్నారు. ఒకవేళ ఎత్తకపోతే ఫోన్ పనిచేయట్లేదని అపవాది మా మీద వేయకుండానట్లు మీరు ఉదయకాలంలో అనుకూల సమయంలో ఫోన్ చేయాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఆమేన్. తర్వాత నన్ను సలహాలు అడగండి, జీవితం మీది. నీలో ఒక కంట్రోల్ ఉంటే ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ నీలో లేనప్పుడు నేను ఎన్ని సలహాలు ఇచ్చినది బూడిదలో పోసిన పన్నీరే. ఈరోజు పౌలు గారు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అక్కడ వద్దులే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఒక మహానుభావుడు ఫోన్ కాల్కి ప్రభు ఇచ్చిన వాక్య సందేశం ఇది. ఆమేన్. పూర్తిగా నేను చెప్తున్నాను ఆ వ్యక్తిని గురించి మాత్రమే. ఆమేన్. ఒకవేళ మీకు తగిలితే నేనేం చేయలేను. హల్లెలూయా. అంటే తగులుతుంది ఆ వ్యక్తిలా కనుక మీరు ఉంటే. అయితే నా ఉద్దేశం, నా ఇంటెన్షన్ ఏంటంటే, ఉపదేశం అనేది మీకు ప్రకటించబడుతున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుని మీ జీవితాలు ప్రభువుకి అర్పించుకుని ప్రభు ఎదుట ఆయన పిలిచేటప్పుడు రాకడలో ఆయన ఎదుట నిలవబడాలి. ఆమేన్. చెప్పండి ఆమేన్, చెప్పండి ఆమేన్. ఈరోజు మూలవాక్యంగా అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మొదటి లైన్ మాత్రమే మనం తీసుకుందాం. అందరూ బైబిల్ తెరవండి, చదువుదాం. బిడ్డ వాక్యం చదువుతుండగా మనం అందరూ విందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళబోతున్నాం. మీ బైబిల్ చేత పట్టుకుని కూర్చుని శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన మాట్లాడిన మాటలో ఒక మాట, అదేంటో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఇంకా రెండో లైన్కి వెళ్ళదు. నా మట్టుకైతే నేను బ్రతుకుట క్రీస్తే కదా. ఎవరి గురించే కాదు, నేను డిసైడ్ అయ్యాను. కారణం ఏంటంటే, నా జీవితంలో 3 పర్యాయములు మరణము గుండా నేను వెళ్ళాను. నేను చిన్నప్పుడు, ఈరోజు ఉదయకాలంలో కూడా మాట జ్ఞాపకం చేశా. నేను మా వీధి నుంచి నేను వస్తూ ఉన్నప్పుడు మెయిన్ రోడ్డు మీద ఒక బైక్ నన్ను కొడితే 10 అడుగుల హైటు ఎగిరి, అప్పుడు సన్నంగా ఉండేవాడిని, పీలగా, అంటే పీలగా ఉండేవాడిని. నేను ఎందుకు పనికిరాను అని మా వాళ్ళు డిసైడ్ చేశారు.
అది వేరే విషయం. సన్నంగా ఉండి ఈనుపుల్లా ఉన్నవాడిని ఆడెప్పుడైతే స్పీడ్గా గుద్దాడో 10 అడుగుల హైట్ లేచి మన ఎదుటనున్నటువంటి కాలువ, అప్పుడు పవిత్ర గంగ, స్తోత్రం చెప్పండి, అప్పుడు ఎడలపుగా ఉండేది కాలువ. ఆ కాలువలో మేము ఈదిగిన స్నానం చేసేవాళ్ళం. ఇప్పుడు కాదు సుమా, ఇప్పుడు చేతి లేనిపోయిన దురదలన్నీ అంటుకుంటాయి, ఏసు రక్తం వేచి, అవునా కాదా? కానీ దేవుడు అక్కడ ప్రమాదము నుంచి దేవుడు నన్ను బ్రతికించాడు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవదిగా మీ అందరికీ తెలిసింది, 2016 సంవత్సరం నేను డాబా అంటే మన ఇల్లు రీమోడల్ చేస్తున్న సమయంలో, అది మీ అందరికీ తెలిసిందే, పైనుంచి పడితే 13 అడుగుల హైట్లో నుంచి పడితే కింద పైపు పల్లెం, ఒక పక్కనేమో కూడగొట్టిన ఇటుక బొంతలు, రాళ్ళు ఒక పక్కన బల్ల మధ్యలో ఉంటే, నేను అంటాను ఇప్పటికీ చెప్తున్నాను, మిరకల్ అండి, అద్భుతమే. అసలు వెనక్క పడితే వెన్నెపూస ఇరిగి చనిపోవాలి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? పోల్డ్ చేసి మోకరించి మోకాల మీద పడ్డాను. అప్పటికి నేను బాగా బలంగా మోకాలతో ప్రార్థన చేసేవాడిని. మోకాలప్పుడు కాయలు కాసిని, ట్రస్ నొక్కేసిన తర్వాత అయితే ఒక మాట, నరం చెట్టలేదు, ఎముక ఎరగలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడే బ్రతికించాడు. ఆమేన్. ఇది రెండవది. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కరోనాలో 2020 సంవత్సరం కరోనాలో నేను ఆల్మోస్ట్, నాకు తెలుసు, మరణానికి నేను సమీపించాను. నేను పడిన బాధ నరక యాతన, మామూలు యాతన కాదు. ఇంట్లో ఉండలేకపోయేవాడిని. రాత్రి సమయంలో బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే మేము నిద్రపోయేది కాదు. ఏమంటే హాల్లో ఏడుస్తూ ప్రార్థన చేసిన దినాలే. మన భక్తులైతే ఆ సమయంలో అమ్మగారు బ్యాగ్ పెట్టుకుని మీరు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోండి అన్నా సరే, నేనేదో బతికేది నా పాస్టర్ గారి గురించి, ఆ పిల్లల గురించి, బతికితే అందరం కలిసి బతుకుతాం, లేదా మాట్లాడతలేదేంటి? నిజంగా మీ సలహా పుచ్చుకుని ఇప్పుడు వెళ్ళిపోయి ఉండంటే మా పని అల్లెలయ్యే స్తోత్రమే. మీకు పాస్టర్ మిగిలేదు, పాస్టర్ గారు ఉండేవాడు కాదు. ఆవిడ ఆ రోజున తీర్మానం చేసుకుని ప్రార్థించింది. కాబట్టి నేను చెప్పే మాట ఏంటి చెప్పనా? కరోనాలో దేవుడు నన్ను బ్రతికించిన తర్వాత దేవుడు నన్ను భూమి మీద ఎందుకు పెట్టాడనే విలువ నాకు తెలిసింది. మీరు గమనించండి, అప్పటి నుంచి నాలో కోపం దాదాపుగా తగ్గింది. బ్రతికే ఈ జీవితం దేవుని కొరకు బ్రతకాలి, ఉన్నంతట్లో దేవుని సేవ చేయాలి, కొన్ని ఆత్మలు రక్షించాలి, ప్రభువు కొరకు జీవించాలని ఒక బలమైన తీర్మానంలోకి వచ్చాను. ఈ మాట మీ ముందు నేను ఎందుకు పెడుతున్నానంటే, ఇక్కడ కూడి ఉన్న అందరము, లేదా ఈ వాక్యము ద్వారా, ఈ టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవుడు నిన్ను రక్షించింది, తన రక్తముతో కడిగి విలువైన అమూల్యమైన రక్షణ ఇచ్చి నిన్ను భూమి మీద ప్రభువు పెట్టాడు అంటే, మనము ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం జీవించాలి అంటే, పాయింట్ నెంబర్ 1, మనము ప్రభువు కొరకు జీవించాలి. ఆమేన్. మొట్టమొదటిగా ప్రియులారా చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, దయచేసి 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొట్టమొదటి పాయింట్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది, చూడండి, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే మనం ఏం చేయాలా? జీవించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, యేసు మన కొరకు ఏమయ్యారు? మరణించారు. మన కొరకు మరణించి మృతి పొంది ఆయన ఏమయ్యాడు? తిరిగి లేచాడట. యేసయ్య ఏం చేశాడండి? మన కొరకు ఆయన మృతి పొంది తిరిగి లేచాడు.
ఎవరి కొరకు మృతి పొందాడు, ఎవరి కొరకు ఆయన తిరిగి లేచాడు అని గనక లేఖనాలు పరిశీలన చేయగలిగితే, క్రీస్తు చూడండి, ఇక జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే మనం ఏం చేయాలా? జీవించాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి. ఆమేన్. జీవితం విలువ తెలిసిన వాడు, ఇక్కడ కూడిన మనందరికీ ఇచ్చిన ఈ జీవితం, ఈ బ్రతుకు ఎవరిచ్చారు తెలుసా? క్రీస్తు ఇచ్చాడు. క్రీస్తు ఇచ్చాడు కాబట్టి మనం ఎవరి కొరకు బ్రతకాలి, ఎవరి కొరకు జీవించాలి? పాయింట్ నెంబర్ 1, క్రీస్తు కొరకే బ్రతకాలి, క్రీస్తు కొరకే జీవించాలి. ఎందుకో తెలుసా? పౌలు గారు ప్రియులారా రక్షణ పొందిన తరువాత ఆయన తన జీవితం అంతా కూడా ఎవరి కొరకు జీవించానన్నాడు. ఒకప్పుడు అతని గత జీవితాన్ని గణంలోకి మనం వెళితే ఆయన పూర్వం ఎలా ఉన్నాడండి? పూర్వం ఎలాగున్నాడు? హింసకుడు, దోషకుడు, హానికరంగా జీవించాడు. ఎవరిని హింసించాడు, ఎవరిని కొట్టాడు, ఎవరిని దూషించాడంటే మనకు తెలుసు. దేవుని నమ్మిన ప్రజలనే, క్రైస్తవులే ఎన్నో హింసలు పెట్టాడుగా, ఎన్నో ఇబ్బందులు పెట్టాడుగా, ఎన్నో 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 బాధలు కలగజేసేవాడుగా. ఆడి పేరు చెప్తేనే క్రైస్తవులు ఏమయ్యో తెలుసా? భయపడిపోయి గడగడలాడిపోయేటటువంటి సౌలును దేవుడు దర్శించాడు. దమస్కో గుండా వెళుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు ఎవరి మీదకి వచ్చిందండి? సౌలు మీదకి వచ్చిందిగా. ఆ వెలుగు ప్రకాశించగా గురువు గారు ఏమయ్యాడో తెలుసా? ఏమండి 2 కళ్ళు మూయబడి, బోర్లాబడి భూమి మీద ఉన్నాడు. ఒకప్పుడు మహారాజుగా వెలిగి అందరినీ భయపెట్టే వ్యక్తి. క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశం ఎప్పుడైతే సౌలు జీవితంలో ఎవరిని ప్రకాశించిందో 2 కళ్ళు మూయబడిన వాడాయి. ఆ రోజు అమాయకంగా అడుగుతున్నాడు, సౌలా సౌలా నీవు ఎలా నన్ను హింసించితివి అని అనగానే వాడు మెల్లన స్వరంతో, అయ్యా ఎంతకీ నీవు ఎవరు అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నీ హింసించుచున్న నజరేయుడగు యేసును నేనే. నీ హింసించుచున్న నజరేయుడగు యేసును నేనే అని ఆయన దర్శించిన తర్వాత ఏమండి అతనిలో ఉన్నటువంటి పాపపు పొరలు రాలిపోయిన తరువాత, అతని జీవితం మారు మనసు పొందిన తరువాత, పాప క్షమాపణ పొందిన తరువాత అననీయ అనే దైవజనుడు వచ్చి ఈయన కొరకు ప్రార్థించినప్పుడు ప్రియులారా ఆ కళ్ళు పొరలు రాలిపోయినాయి. ఆమేన్. అంతకుముందు ఈ అననీయ అన్నాడు, నువ్వు వెళ్ళంటే అయిపో వాడి దగ్గరికి నేను వెళ్ళన్నాడు. ఎవరు? దైవజనుడు అననీయ. కారణం ఏంటి? ఈడంత మంచివాడు కాదు, పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడు, ఇన్నో ఇబ్బందులు పెట్టినాడు. అయిపోయి అయ్యగారు నేను వెళ్ళను ఆయన దగ్గరికి అంటే, నువ్వు వెళ్ళాలా? ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలీల కొరకు నేను ఏర్పరచుకున్న సాధనం. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయములో మనం చూసినప్పుడు 15వ వచనం, అందుకు ప్రభువును వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలను నేను ఇతనికి చూపిస్తానని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు వరకు ఆడు మనకు చూపించాడు, ఇప్పుడు నుంచి నేనేం చూపిస్తాను? మనం అంటాం కదా, నేనంటే ఏంటో నీకేం చేస్తాను? చూపిస్తావు. ఏం చేస్తావు? అత్తగారికి ఉప్పు ఎక్కువ వేసేస్తావు, వేసి రక్తం వేసేవు, లేకపోతే ఏమేస్తావు? అననయ్య ఈయన నేను ఏర్పాటు చేసుకున్నాను రా, ఇప్పుడు వరకు మనకు చూపించాడు వీడు. ఇప్పుడు నేనేంటో వీడికి చెప్పండి గట్టిగా.
నేనేంటో చూపిస్తాను అని అనగానే, ప్రియులారా, దేవుని బిడ్డలారా, నిజంగా ఆ సౌలు గారు పౌలుగా మారిన తర్వాత ఆయన అంటే ఏంటో ప్రభు చూపించాడు. ఎన్ని నిందలు అనుభవించాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని శ్రమలు అనుభవించినా ఎవడతడు క్రీస్తు కొరకే బ్రతికాడు. హల్లెలూయా! ఎవరి కొరకు బ్రతికాడండి? క్రీస్తు కొరకే బ్రతికాడుగా, క్రీస్తు కొరకే జీవించాడుగా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ దినము వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఓ బాబు, ఆయన అంటున్నాడు, ఇదిగో ఇక జీవించే ఈ జీవితం నా కొరకు కాదు, నా కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే నేనేం చేస్తాను, నేను ఆయన కొరకే నేను జీవిస్తాను. నిజమే, ఆయన కొరకే జీవించి ఆయన కొరకే బ్రతికి, ప్రియులారా, ఒకటి క్రీస్తు కొరకు మనం ఏం చేయాలి? బ్రతకాలి. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఏమండి, మొదటి వాక్యాన్ని మనం చదివితే ఇంకా మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలంటే చదువుదాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. రెండవదిగా క్రీస్తును పోలి నడుచుకోవడం లేదా క్రీస్తును పోలి బ్రతకడం, ఇది అత్యంత కీలకమైన విషయం. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే అర్థం ఏమిటి? క్రీస్తు ఏం చేశాడు? కుడి చెంప మీద కొట్టిన వాడిని ఏం మాట్లాడతలేదు ఏంటి? ఎడమ చెంప ఇచ్చాడు ఆయన. కొరడాలతో కొడుతున్న వాడిని ఏమన్నాడు ఆయన? తల మీద ముళ్ళు కిరీటం పెడుతున్న వారిని, నోటిలో చేదు తిరక తాగించిన వాడిని ఏమన్నాడు ఆయన? చెప్పండి తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని అన్నాడు. ఆ మాట పక్కనట్టండి. పొరపాటును గనక కాలు దొక్కిందనుకో, అవతలాడి అమ్మ చూడక చూసుకోవాలి కదా. ఆవిడేమంటుంది? చూడక పొరపాటున, చెప్పండి, చూడక పొరపాటున కాలు దొక్కను చూసుకోవాలిగా. మరి చూస్తే దొక్కుతుందా? చెప్పండి. సారీ చిన్నప్పుడు అలా చెప్తే సారీ కాదు, మీ మామ లారీ అనేవారు. అంటే ఒక కాలు దొక్కితేనే సారీ అంటే క్షమించమంటేనే మనం క్షమించలేకపోతున్నాం కదా. ఆయన కొరడాలతో కొట్టి క్షమించాడా లేదా? ఆయన మోము పైన ఉమ్ము వేసినప్పుడు క్షమించాడా లేదా? క్రీస్తును పోలి నడవడం అంటే క్రీస్తు ఏ విధంగా జీవించాడో అర్థమవుతుందా? నోరు తెరవలేదు ఆయన. మనువు పాడుతో నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు చెప్పండి, అన్నదానికి బదులు పలకకుండా ఉన్నావా మనం? నేనేమంటానంటే క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే క్రీస్తు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, లోకములో మనం ఎలా ఉండాలో ఆయన మాదిరి ఉంచిపోయాడు ఆయన. క్రీస్తును పోలి నడవడం అంటే ఏంటి? క్రీస్తులో క్షమించే గుణం ఉంది, మనలో కూడా ఏముండాలా? గట్టిగా చెప్పండి అమ్మా. క్షమించే మనసు మనకు కావాలి. ఎవరినైనా మనం క్షమించాలి, అంతేగా. ఇప్పుడు ఆయన అన్నారు, యేసు ప్రభు వారు పరలోక ప్రార్థనలో కూడా, మీ అపరాధములు నేను క్షమించిన ప్రకారము మీరును కూడా ఒకరి అపరాధములు ఒకరు ఏం చేయాలా? అవును కదా. మరి ఇప్పుడు ఎందుకు క్షమించాలంటే ప్రభువు మనం క్షమించాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆ స్థానంలో ఎవరు ఉండొచ్చు? కట్టుకున్న భార్య ఉండొచ్చు, లేదా కట్టుకున్న భర్త ఉండొచ్చు, లేదా కనిని పిల్లలు ఉండొచ్చు. అర్థమవుతుందండి? లేదండి బాబు, ఆయన నన్ను చాలా బాధ పెట్టాడండి. మరి యేసుబాబును కూడా చాలా బాధ పెట్టారు. మరి పెట్టలేదా? మరి భారత కదా, మోము పైన పూసింది ఒకరు, బంతులాడినారు, బాధలను పెట్టినారు,
నోరు తెరువలేదాయే. బదులు అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా, బదులు పడకుండా ఉంటే గొడవలు ఎందుకు జరుగుతాయి? ఏమంటే బదులు పలకుండా ఉంటే సమస్యలు ఎందుకు వస్తాయి? బదులు పలకుండా ఉంటే ఇబ్బందులు ఎందుకు వస్తాయి? అర్థమవుతుందా? మరి యేసు క్రీస్తు ప్రభువుని పోలి నడుచుకోవడం అంటే ఆయన కొడుతున్న వారిని కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని ఏం చేయమన్నాడు? క్షమించమన్నాడు. క్రీస్తును పోలి నడవడం అంటే క్రీస్తులాగా క్షమించే గుణం ఉండాలి. పక్కలు షేకండి చెప్పండి, క్రీస్తును పోలి నడవడం అంటే క్రీస్తులాగా క్షమించే మనసు కావాలని చెప్పండి. ఉందా నీగా మనసు అని అడగండి. క్రీస్తును పోలి నడవడం అంటే ఇంకొక మాటగా మనం చూస్తే ఆయనలో ఉన్నది ఏంటంటే ప్రేమించే మనసు. చెప్పండి, పక్కలకు షేకండి ఇచ్చి గట్టిగా చెప్పండి, ఏ మనసు ఉంది? క్రీస్తును పోలి నడవడం అంటే ప్రేమించే మనసు. నిన్ను ప్రేమించిన వారు నువ్వు ప్రేమించేయడం కాదు, నీకు పెట్టిన వాళ్ళకి నువ్వు పెట్టేయడం కాదు, నీకు ఇచ్చిన వాళ్ళు నువ్వు ఇచ్చేయడం కాదు. ఎవరిని ప్రేమించమన్నాడు ఆయన? చెప్పండి, ఎవరిని ప్రేమించమన్నాడు? శత్రువులను ప్రేమించమన్నాడు. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. శత్రువు ఎవడు? నీ పొరుగువాడేగా. ఎవరు? క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే, క్రీస్తును పోలి బ్రతకడం అంటే క్రీస్తు ఏమైతే ఉన్నాడు, పౌలు అదే అంటున్నాడు, క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. నిజమే, ఆయన జీవితంలో జరిగింది. యేసుబాబుకు ఒకటి తప్పు కొరడా దెబ్బలు ఒక్కసారే తింటే ఆయన ఎన్నిసార్లు తిన్నాడు? గట్టిగా చెప్పండి, ఎన్నిసార్లు తిన్నారా తల్లి? 5 సార్లు. ఆమేన్. యేసు ప్రభు ఒకసారి తిన్నాడు, 5 సార్లు పౌలు గారు తిన్నాడు. అందుకనే నేను క్రీస్తును పోలి. యేసుబాబులాగా 40 కొరడా దెబ్బలు అక్కర్లేదు, లేకపోతే పౌలు గారి లాగా నువ్వు ఆ 41 తక్కువ 40 తప్పులు 5 సార్లు అక్కర్లేదు. ఒక దెబ్బ ఎద్దులకే చాలు. మీ ఆయన గోమ మీద వేసేటప్పటికే ఎంత డ్రామా యాక్టర్ వేసి రక్తం వేసే రన్నల్లారనే మా ఆయన నన్ను చంపేశాడు అంతే. వచ్చేస్తారు అమ్మలక్కల పక్కన ఉంటారు, వేసి రక్తం వేసే ఒక దెబ్బ ఎద్దులకే. మరి హల్లెలూయా. కొంతమంది దెబ్బ ఎక్కలేదు, ఒక మాట అనేటప్పటికి కొట్టకలేదు, ఒక మాట అంటే చాలు. యేసుబాబు ఒక 40 ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఒక్కసారి తింటే, పౌలు గారు 7 సార్లు తిన్నారా అంటే 5 సార్లు తిన్నాడు ఆయన. అయినా సరే చెప్పండి, అయినా సరే ఆయన ఏం చేశాడు? శత్రువుని ప్రేమించమన్నాడు కదా. శత్రువు ఎవడో? నిన్ను అత్తమాటలు తిట్టేవాడే, నిన్ను బాధ పెట్టేవాడే, నువ్వు చెయ్యకపోయినా చేసేనని వాడు. మళ్ళీ వీళ్ళ తిట్టి ఎలాగుంటుందో తెలుసా? కుక్క అలాగే వెళ్ళింది అనుకోండి, కుక్కను అంకేటి తిడతా ఉంటారు. ఈ రోజున కుక్క మిట్టమిట్లు ఆడిపోతుందండి. అసలు కుక్క మిట్టమిట్లు అర్థం ఏంటి చెప్పండి? కోడిని చూసి ఏముంటుంది తెలుసా? ఈ మధ్యన ఇది ఎగిరిపోతుంది, భూమి మీద నిలబట్టలేదు. కోడిని కాదు, కోడిని అంకెట్టి అది కదా మరి. కానీ యేసయ్యలో మనం చూస్తే, నేను అవతాలకి చెప్పట్లా, యేసయ్య వారిని కూడా ప్రేమించగలిగే మనసు కదా, శత్రువుని కూడా ప్రేమించగలిగే మనసు కదా, సహోదరుని కూడా ప్రేమించగలిగే మనసు కదా. క్రీస్తును పోలి నడవడం అంటే ఆ ప్రేమించే మనసు కావాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఒకటి, క్రీస్తు కొరకు జీవించాలి, చెప్పండి. రెండవదిగా క్రీస్తును పోలి బ్రతకాలి. మూడవదిగా మనం చూసినప్పుడు, మనము బ్రతికే ఈ బ్రతుకు శ్రమలు మన జీవితములో మనకు ఎదురైన, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి 13వ వాక్యాన్ని మనం చదువుదాం.
కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి చూడండి, నాకొచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇవి మీకు మహిమకరమైనవి. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా? శ్రమలలో కష్టాలు వచ్చిన క్రీస్తును వదలకుండా ఎలాగ బ్రతకాలంటే ధైర్యముతో. అందరూ చెప్పండి, పక్కోళ్ళకి షేకండి, చెప్పండి. శ్రమలు మన జీవితంలో వచ్చినా, కష్టాలు మన జీవితంలో వచ్చినా క్రీస్తును విడవకుండా ధైర్యంగా ఉండాలి. అమ్మా, శ్రమలు మూడవదిగా శ్రమలు మన జీవితంలో ఎన్ని వచ్చినా రావట్లేదా? శ్రమలు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా శ్రమలున్నాయి. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నారా? అయ్యో, నా జీవితంలో ఎన్ని శ్రమలున్నాయి. వ్యాపారంలో శ్రమలు, కుటుంబంలో శ్రమలు, ఎవరు చేస్తున్న పని దగ్గర శ్రమలు, చదువుకునే చదువు దగ్గర శ్రమలు. అయ్యా, ఎన్నో శ్రమల గుండా నా జీవితం నడుస్తుంది అనుకుంటున్నావా? ఇప్పుడు క్రీస్తులో బ్రతకడం అంటే ఎన్ని శ్రమలు నీ జీవితములో నీకు ఎదురైన. అక్కడ ఏమంటున్నాడు? మరొకసారి చదువుదాం అన్నమాట. 13 వచ్చిన మరొకసారి చదువుదామా? కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడొద్దని సంఘాన్ని వేడుకుంటూ ఉన్నాడు. సంఘమా, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు కష్టాలు వచ్చినప్పుడు నీలో ఏముండకూడదు? అధైర్యం ఉండకూడదంటే అర్థం ఏంటంటే నువ్వు ధైర్యంగా ఉండాలి కదా. సాతాను ఏంటి చెప్పనండి? శ్రమలను కలిగించి మనలో ఉన్న ధైర్యాన్ని, నాకు కాలు ఆటలేదే పిల్ల, నాకు చేతులు ఆటలేదే పిల్ల, నాకు ధైర్యం చాలట్లేదే అని మనం మాటలు వింటూ ఉంటాం కదా. చెప్పండి, ఇంకా చెప్పనా? ఏం చేయాలో పాలుపోవట్లేదే, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు సమస్య వచ్చి పడింది, ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు ఆటలేదు. దీన్ని ఏమంటారు? అధైర్యం అంటారు. యేసు ప్రభు కూడా ఒక ధైర్యపరిచే వాగ్దానం మాట అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33 వచనం చదవండి. ఏమన్నాడు ఆయన? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకేం కలగబోతుంది? శ్రమ కలుగును. అయినను మీరు ఏం తెచ్చుకోమన్నాడు యేసు ప్రభువారు? ధైర్యము తెచ్చుకో. చెప్పండి, లోకంలో మీకేం కలుగుతాయి అన్నాడు? శ్రమలు కలుగుతాయి. ఏం తెచ్చుకోమన్నాడండి? ధైర్యం తెచ్చుకోండి. మీరు ధైర్యంగా ఉండండి. చదువునా? నేను లోకాన్ని జయించాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవ దైనందిన జీవితంలో శ్రమలు రావా? కష్టాలు రావా? ఇబ్బందులు రావా? అసలు క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు, ముళ్ళబాట అన్నారు దైవజనుడు ఆర్ఆర్కే మూర్తయ్య గారు. క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు, అదేంటి? ముళ్ళబాట. ముళ్ళ ఏం చేస్తాయమ్మా? గులాబీ చూస్తానికి ఎర్రగా, సువాసనగా, అందంగా ఉంటుంది.